క్రీస్తు యేసునందు సహోదరుల యేసుక్రీస్తు నామములో మీ అందరూ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈ సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వచ్చి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గము నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతన్ని పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినడలా, అతడు లోపలే ఉండి, నన్ను తొందర పెట్టొద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన నేను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును కదా అని ఇచ్చును మీతో చెప్పుచున్నాను. అటువల్ల మీరు అడుగుడి, మీకు తీయబడును, వెదుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వడను, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేప ప్రతి పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. నేను ప్రియా సహోదరులారా, ఈరోజు మన అంశం ఏంటంటే అడుగుడి ఇవ్వబడును. ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము అడిగేటటువంటి స్థితిలో ఉండాలి. ఏం అడుగుచున్నాం ఆలోచన చేయగలిగితే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలంటే, మనం గమనించండి, ఒక స్నేహితుడిని అడిగినట్లుగా, స్నేహితుడిని అడిగినట్లుగా మరి మనము అడిగేటటువంటి వారిగా ఉండాలి. మనం అడగాలి. ఒక స్నేహితుడికి అర్ధరాత్రి వేళ స్నేహితుడు వచ్చాడట, అతని దగ్గర పెట్టడానికి ఏమీ లేదట, కనుక తోటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అర్ధరాత్రి వేళ నా స్నేహితుడు వచ్చాడు, నా పెట్టడానికి ఏమీ లేదంటే సిగ్గుమాలి అడగటం వలన అతను సహాయం చేయడా. కాబట్టి దేవుణ్ణి మనం అడగాలి. ఎలా అడగాలంటే మాటి మాటికి అడగాలి. మాటి మాటికి ఒక స్నేహితుడిని అడిగినట్టు. కాబట్టి సహోదరులారా, మనము ప్రార్థించేటప్పుడు లేకపోతే అడిగేటప్పుడు సిగ్గుపడకుండా మాటి మాటికి అడిగేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు విసుక్కునేవాడు కాదు. మన దేవుడు మనకు సహాయం చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా మనం గమనించగలిగితే కుమారుడు తండ్రిని అడిగినట్లుగా అడగాలి. చూడండి, తండ్రి కుమారుడు అడుగుతాడు. చేపను అడిగితే పామీడు కదా, రొట్టెని అడిగితే రాతినివ్వడు కదా. మనం చెడ్డవారై ఉండి కూడా మన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటాం. కనుక పరలోకపు తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ఆయన పిల్లలమైన మనం ఒక తండ్రిని కుమారుడు అడిగినట్లుగా మనం కూడా మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి అడగగలిగితే దేవుడు మనకివ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరులారా, మనం దేవుణ్ణి అడుగుదాం. బైబిల్ అందులో మనం గమనించగలిగితే ఎలా అడగాలంటే మాటి మాటికి అడగాలి. రెండవది, విసుగు చెందక విశ్వాసంతో అడగాలి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనంలో మనం చూడగలిగితే, మనం ఏదైతే అడుగుతున్నామో వాటిని పొంది ఉన్న నమ్మకంతో అడగాలట. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి సహోదరులారా, మనం దేవుణ్ణి అడుగుదాం, విశ్వాసంతో అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. మన జీవితంలో దేవుడు మన అవసరం తీర్చడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి రోజు అడుగుడి ఇవ్వడిన దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరులారా, ఏ స్థితిలో నీవు ఉన్నావు, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావు, అప్పుల్లో, సమస్యల్లో, అనారోగ్యాల్లో, వేదనలో, కష్టంలో ఉన్నావు, అయితే మనుషులు అడిగితే మనుషుని సహాయం చేయలేడు. కాబట్టి దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక స్నేహితుడిని అడిగినట్లుగా అడగాలి. అదేవిధంగా ఒక తండ్రి కుమారుడిని అడిగినట్లుగా, కుమారుడు తండ్రిని అడిగినట్లు మనం అడగలిగితే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అటువంటి కృప దేవుడు మీకు తోడై ఉండి ఆయన అడుగుచ్చు అనేక మేలు పొందుకునే వారికి మీరు ఉండాలని ప్రభు పేరట మనం చేయించున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు చూపించండి ఆయన
ఎంతవరకు నీ సన్నిధి తోడుగుంచు ప్రభా. విశ్వాసంతో అడగమని చెప్పావు నాయన. తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక స్నేహితుడు తోటి స్నేహితుడిని అడిగినట్లుగా, ఒక కుమారుడు తండ్రిని అడిగినట్లుగా ప్రభా, మేము అనేక విషయాలు అడగటానికి సహాయం చేయండి. మీరు అడగకయే పొందుకోలేకపోతున్నామని చెప్పే ప్రభా, ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వీక్షించుతున్నారు, నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభా, నీ దగ్గర అడగటం నేర్పించండి తండ్రి. గోజాటం నేర్పించండి, విశ్వాసంతో అడగడం నేర్పించండి. బిడ్డలకున్న అప్పులు, బాధలు, కష్టాలు, సమస్యలు, అనారోగ్యాలు, ప్రతి విధమైన బాధల్లో నుండి విమోచన కలుగజేయండి ప్రభా. నిన్ను అడిగేవారు ఎంత మాత్రం సిగ్గుపరిచే దేవుడు కాదు. నిమిషాల్లో బిడ్డలను కాపాడండి. కావలసినటువంటి ఈవులను సమకూర్చి మహించండి. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. త్రియేక దేవుని దినం సదాకాలం దేవుని సమయంలో తోడై ఉంది. మీరు అడుగుచున్న ప్రతి వాటిని క్రీస్తు ద్వారా పొందినట్లు విశ్వాసంతో మాటి మాటికి తండ్రి కుమారుడు తండ్రిని అడిగినట్లు అడుగుచ్చు అనేక ఆశీర్వాదాలు మీ జీవితం పొందుకుని దేవునికి తోడై ఉండి కాపాడునుగా. సహోదరులారా, క్రీస్తు బోధ అనే యూట్యూబ్ ఛానల్ను మీరు వీక్షించండి, వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా షేర్ చేయండి. మీరు మరిన్ని వాక్యాలు, ప్రార్థన అవసరతలు మీకు కావాలనంటే మాకు వాట్సాప్ ద్వారా కామెంట్ చేయండి. కనుక వాట్సాప్ నెంబర్ 9550453838 అనే ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్లో చేయండి, తెలియజేయండి. అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయాలని పేరట మనం చేస్తూ మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేయుచున్నాను.